Hey, hi everyone. Welcome back to my channel. Uh, if you haven't watched the introductory video, please have a look. But quickly to summarize, right? The channel goal, at least for the next 6 months, ఏంటంటే complete class level mathematics, NCERT textbook, concepts, problems, everything. I'll cover through YouTube videos and publish every weekly. I mean, twice a week, every Thursday and Sunday publish చేద్దామని నా goal, right? So first 6 months లో entire NCERT class level ఫోకస్ చేసి నెక్స్ట్ 6 మంత్స్ వచ్చేసి జేఈ అండ్ కాంపిటేటివ్ లెవెల్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి యూనో రెడీ అయ్యేటట్టు విల్ షేప్ అవుట్ విల్ స్కిల్ ఇట్ అప్. ఓకే, ఫస్ట్ 6 months లెట్స్ ఎస్టాబ్లిష్ ఎ ఫౌండేషన్ అండ్ దెన్ నెక్స్ట్ 6 months ప్యూర్లీ హెడ్స్ డౌన్ ప్రాక్టీస్ అండ్ దెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్, మోర్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ అండ్ అడ్వాన్స్ level problems. We'll understand, we'll grill through it, right? Understand the question, different approaches, right? So the first 6 months goal మనం అనుకున్నట్టు 11th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇన్సైడ్ టెక్స్ట్ బుక్ మొత్తం థరోగా కాన్సెప్ట్స్ అన్ని అర్థం చేసుకుంటాం. యా, let's move, right? Let's move to the main topic of this video. First chapter of the NCERT, right? Sets. సో సెట్స్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఐ థింక్ ఒకటి దీని మెయిన్ అడ్వాంటేజ్ నేను చెప్తాను. ఐ మీన్ సెట్స్ ఈజ్ నాట్ వెరీ హెవీ ట్రిక్కీగా ఉండే కాన్సెప్ట్ ఏం కాదు, బట్ దాంట్లో స్లైట్ న్యూఆన్సెస్ ఉంటాయి. లైక్ ఏదైనా చిన్నగా కొంచెం మిస్ అయినా అర్థం కాకపోయినా పెద్ద ప్రాబ్లం రావచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు సెట్స్ ఏంటంటే నేను చెప్తుంటే అన్ని ఈజీగానే అనిపిస్తుంది, బట్ మోస్ట్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ క్వశ్చన్స్, రైట్, మీకు ఐఐటీలలో కానీ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో కానీ వచ్చే కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ లో మీ క్వశ్చన్ లో ఇన్పుట్ కానీ అవుట్పుట్ కానీ అది సెట్టే ఉంటుంది, రైట్? మీరు ఇప్పుడు మనకి సెట్స్ కాన్సెప్ట్ వెరీ క్లియర్ గా అర్థం కాకపోతే ఆ క్వశ్చన్ అర్థం కాకపోయే ఛాన్స్ ఉంటుంది, రైట్? సో ఎంత తెలివైన వాళ్ళైనా క్వశ్చన్ అర్థం కాకుండా ఆన్సర్ నో బడీ కెన్ సాల్వ్, రైట్? ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ టు సాల్వ్ ఎనీ ప్రాబ్లమ్ ఇస్ అండర్స్టాండింగ్ ద క్వశ్చన్, రైట్? సో ఈ సెట్స్ నుంచి డైరెక్ట్ కొన్ని క్వశ్చన్స్ రావచ్చు కూడా, బట్ రాకపోయినా ఈ సెట్స్ అనే కాన్సెప్ట్స్ బాగా అర్థమైపోతే లైక్ మనకి అండర్స్టాండింగ్ ద క్వశ్చన్ ఇన్ ఫ్యూచర్ ఇన్ ఎనీ టాపిక్, రైట్? ఫ్యూచర్ లో మనం క్యాల్కులస్, ఇంటిగ్రేషన్ ఏ టాపిక్ గురించి మాట్లాడినా అందులో క్వశ్చన్స్ లో సెట్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది, రైట్? క్వశ్చన్స్ లో కానీ ఇన్పుట్ లో కానీ అవుట్పుట్ లో కానీ, రైట్, కన్స్టెంట్స్ ఇస్తారు పెద్ద పెద్ద క్వశ్చన్స్ లో. ఆ కన్స్టెంట్స్ సెట్స్ నుంచే అర్థమవుతాయి మనకి బాగా. సో అండర్స్టాండింగ్ ద సెట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇట్స్ లైక్ ఎ ఫౌండేషన్. నెక్స్ట్ వచ్చే బిల్డింగ్ బ్లాక్స్ అన్నిటికీ ఈ ఆ క్వశ్చన్స్ కి సెట్స్ యొక్క అండర్స్టాండింగ్ క్లియర్ ఉంటే మనకు ఆ క్వశ్చన్స్ ఇంకా బెటర్ గా అర్థమవుతాయి. సో మనం సెట్ అంటున్నాం, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద సెట్, రైట్? సో బిఫోర్ మనం ఫార్మల్ గా డెఫినేషన్ లేఅవుట్ చేసే ముందు, రైట్, ఇక్కడ డెఫినేషన్ ఉంది మన స్క్రీన్ లో, బట్ అది చెప్పే ముందు నేను ఒక కపుల్ క్వశ్చన్స్, 2 క్వశ్చన్లు అడుగుతాను, రైట్? ఫస్ట్ ఈస్ రైట్, 5 ఫేవరెట్, ఐ థింక్ అందరు క్రికెట్ చూస్తూ ఉంటారు, 5 ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్స్ అనేది ఒక క్వశ్చన్. అని ఇంకొకటి అడిగినాను, రైట్, టాప్ 5 ర్యాంక్ ద బ్యాట్స్మెన్ బై ఐసీసీ, రైట్? ఇక్కడ టూ క్వశ్చన్స్ ఉన్నాయి, రైట్? సో ఇప్పుడు మీరు ఇది ఫస్ట్ క్వశ్చన్ కూడా కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్, రైట్? 5 ప్లేయర్స్ మీరు చెప్తే ఇట్లా కోహ్లీ, సచిన్ అని ఇట్లా అంటూ ఉంటాం కదా. అదే మీ ఫ్రెండ్ వేరే 5 పేర్స్ చెప్పొచ్చు, రైట్? సో ఒక్కోది ఒక ఫేవరెట్ ప్లేయర్స్ ఉంటారు, రైట్? నాట్ ఎవ్రీ వన్స్ ఆన్సర్ గోన్ బి ద సేమ్, రైట్? ఇట్స్ వెరీ సబ్జెక్టివ్, రైట్? కొంతమందికి బౌలర్స్ నచ్చచ్చు, కొంతమందికి స్పిన్ బౌలింగ్, పేస్ బౌలింగ్, కొంతమందికి హార్డ్ హిట్టింగ్, ఇట్లా వాళ్ళ క్రైటీరియా పరంగా వాళ్ళ ఫేవరెట్ క్రికెటర్స్ ఫాలో అవుతారు, రైట్? ఇట్స్ వెరీ సబ్జెక్టివ్ వాట్ ఎవర్ మీన్ సేస్. దో ఇక్కడ కూడా మనకి 5 ఐటమ్సే ఉండొచ్చు, 5 క్రికెటర్సే ఉండొచ్చు, బట్ ఇట్స్ నాట్ వెరీ వెల్ డిఫైన్డ్, రైట్? అదే మనం సెకండ్ క్రైటీరియా చూసుకుంటే టాప్ 5 ర్యాంక్డ్ బ్యాట్స్మెన్ బై ఐసీసీ. ఇప్పుడు మనకి ఐసీసీ పబ్లిష్ చేస్తుంది ర్యాంకింగ్, రైట్? సో ఎవరైనా ఆ ఐసీసీ వెబ్సైట్ చూసి అదే 5 మెంబర్స్ క్రికెటర్స్ పేర్లు చెప్తారు, రైట్? సో ఇక్కడ కూడా కలెక్షన్, ఇక్కడ కూడా 5 క్రికెటర్స్ ఉన్నారు, పైన కూడా 5 క్రికెటర్స్ ఉన్నారు, బట్ ఈ ఫస్ట్ క్వశ్చన్ లో, ఈ ఫస్ట్ దాంట్లో there is no well defined criteria for those 5 people, right? But the second దాంట్లో very well defined criteria. So that's what differentiates between a set versus a not a set, right?
ఈ ఫస్ట్ ఎందుకు నాట్ సెట్ అంటే ఇట్ వేరీస్ బై పర్సన్ టు పర్సన్. బట్ ఈ సెకండ్ ఏంటంటే వెరీ వెల్ డిఫైన్డ్ క్రైటీరియా ఉంది దాంట్లో కదా. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ కోహ్లీ ఈజ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ఫేవరెట్ క్రికెటర్స్ అంటే మీరు ఎట్లా చెప్తారు, రైట్? If Kohli might not be in your list of favorite cricketers, but can be in another list of cricketers. Of course, Kohli under favorite అవ్వచ్చు, but you can't really tell very clearly if they belong or not doesn't belong, right? So ఎప్పటికైనా గ్రే ఏరియా ఉంటుంది. ఇట్స్ వెరీ నాట్ వెరీ వెల్ డిఫైన్డ్. బట్ ఈ సెకండ్ దాంట్లో it's a fixed set, right? Well defined set, so anyone can answer from that, right? So that's where what is a set is. A set is a well defined, very important, well defined collection of objects, right? What exactly is well defined is no confusion about whether someone belongs or not, right? As a fixed set, it's a well defined set. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటుంది ఇప్పుడు మనకి మనం వెల్ డిఫైన్డ్ అంటే ఏంటి, వాట్ ఫాల్స్ ఇన్ టు కేటగిరీ విచ్ ఆర్ నాట్ వెల్ డిఫైన్డ్, రైట్? సో ఇప్పుడు మనం దాన్ని చూసినట్లయితే ఆల్ వోవెల్స్ ఇన్ ఇంగ్లీష్ ఇది వెల్ డిఫైన్డ్ కేటగిరీలోకి వచ్చింది. ఎందుకంటే ఎవరిని అడిగినా ఏఈఐఓయు, రైట్? దీస్ ఆర్ ద 5 వోవెల్స్, లైక్ ఇది రూల్ అనమాట. అదే ఇక్కడ నాట్ వెరీ వెల్ డిఫైన్డ్ కేటగిరీలో ఆల్ టేస్టీ ఐటమ్స్ ఇన్ ద స్కూల్ క్యాంటీన్, రైట్? ఇప్పుడు మీరు ఇళ్ళే కాలేజ్ స్కూల్ క్యాంటీన్ లో టేస్టీ ఐటమ్స్ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక సెట్ చెప్తారు, రైట్? ఒక్కొక్కళ్ళు ఐ మీన్ ఇన్ రేర్ కేసెస్ ఇప్పుడు మీ క్యాంటీన్ లో ఏది బాగాలేకపోతే అందరు ఎంటీ సెట్ చెప్తారు. దట్స్ వెరీ రేర్ కేస్. ఐ మీన్ ఈ కాలంలో ఇట్ కుడ్ బి పాసిబుల్ కేస్, బట్ దేర్ కుడ్ బి సమ్ ఎక్సెప్షన్స్, రైట్? ఐ థింక్ మనం ఎంటీ సెట్ గురించి ముందు మాట్లాడదాం, బట్ empty set also is a set, okay? But yeah, all the taste items in a school canteen is not a very well defined set, okay? And then all even numbers less than 10, right? Even numbers ante 0, 2, 4, 6, 8, right? Clear condition ఉంది ఇక్కడ, right? Only even numbers which are less than 10, right? అది ఎవరికి ఆ క్వశ్చన్ అడిగినా they will tell 0 to 8 only, like 0 to 4, 6, 8, okay? And then ఇది బెస్ట్ సాంగ్స్ ఆఫ్ అరిజిత్ సింగ్ అనుకో, అగైన్ మళ్ళీ సబ్జెక్టివ్ ఫీలింగ్స్ వస్తాయి క్రైటీరియా, నాట్ ఎ వెరీ వెల్ డిఫైన్డ్ రూల్. ఒకరికి ఒకటి నచ్చుతుంది, ఒకరికి నచ్చదు, ఒకటి వేరే నచ్చుతుంది, అట్లా అగైన్. సో దిస్ ఈస్ నాట్ ఎ వెల్ డిఫైన్డ్ సెట్, ఓకే? అండ్ దెన్ ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా, రైట్? ఆల్ స్టేట్స్ ఇన్ ఇండియా ఆల్సో ఇప్పుడు మనకి 28 స్టేట్స్ ఉన్నాయి, అవన్నీ వెరీ వెల్ డిఫైన్డ్ క్రైటీరియా, ఓకే? సో దట్స్ ఎ సెట్, రైట్? అండ్ దెన్ రివర్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు రివర్స్ కూడా మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. వాట్ ఈస్ ఫ్లాగ్డ్ యాజ్ రివర్, రైట్? ఒకదాన్ని రివర్ అని ఏ క్రైటీరియా అంటాం. సో ఆ క్రైటీరియాలో ఇండియాలో ఎన్నైతే రివర్స్ ఉన్నాయో ఇట్స్ వెరీ వెల్ డిఫైన్డ్ క్రైటీరియా, ఓకే? దట్స్ కాల్డ్ సెట్. అండ్ ఆల్ టాల్ స్టూడెంట్స్ ఇన్ స్కూల్, అగైన్, రైట్? టాల్ అంటే ఏంటి, రైట్? నాకు కొంతమంది టాల్ అనిపించవచ్చు, వేరే వాళ్ళకి వాళ్ళు టాల్ అనిపించవచ్చు. సో ఇట్స్ అగైన్ సబ్జెక్టివ్, రైట్? మన ఫీలింగ్స్ తోటి, మన మైండ్, మనకున్న ఎక్స్పీరియన్సెస్ తోటి మనం డిసైడ్ చేసి వీళ్ళు టాల్ అని చెప్పేది నాట్ ఎ వెరీ వెల్ డిఫైన్డ్, రైట్? యూనివర్సల్లీ ఒకటి కాదు. సో దట్స్ నాట్ ఎ వెరీ వెల్ డిఫైన్డ్. సో హోప్ యూ గెట్ ఎ క్లారిటీ, రైట్? వాట్ ఈస్ వెల్ డిఫైన్డ్, వాట్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్, నాట్ సో వెల్ డిఫైన్డ్. లెట్స్ మూవ్ ఆన్, రైట్? ఇప్పుడు మనం సెట్ ఒక ఐడియా వచ్చింది మనకి. సెట్ ఈస్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్, రైట్? But how to denote it, right? Sometimes there can be many items in the set where you can't, keep writing everything. So మనం అప్పుడే ఈ డినోషన్స్ అన్ని పెట్టుకుంటే నోటేషన్స్, how to represent the set, right? That can help. Yeah. Firstly, best practices, these are all like every set, let's use capital letters like A, B, C, capital, and మనం నెక్స్ట్ మాట్లాడదాం. దేర్ ఆర్ majorly two forms of representation of set. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఇట్లా డెఫినెట్లీ కర్లీ బ్రేసెస్ లో పెడతాం మనం సెట్ డెఫినేషన్ ని, రైట్? సెట్ యూ డిఫైన్ ఎ సెట్ ఇన్ దిస్ కర్లీ బ్రేసెస్, రైట్? నౌ ఇక్కడ A ఈక్వల్ టు 1 2 3 4 5 అనేది ఈజ్ అ సెట్ వేర్ ఎలిమెంట్స్ ఆర్ 1 2 3 4 5, రైట్? క్లియర్లీ, రైట్? దీని డెఫినేషన్ లేకపోవచ్చు ఇప్పుడు మీకు, బట్ definition is nothing but this set consists of 1 2 3 4 5, right? That's a definition. Now this is very important, right? Any set ni okay element unna element, if 3 is in A, you can tell by looking at the set, right? So belongs to anedi, if you haven't already know,
You can always represent it belongs to using this epsilon symbol, right? 3 belongs to A, right? But 7 does not belong in A, right? So it belongs అనేది if any item is present in the A, we can call that item belongs to the set. If it's not present in the set, అప్పుడు మనం does not belong to the set అంటాం. ఓకే, కొన్ని స్టాండర్డ్ సెట్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ లో. అది మనం ఇన్ఫైనైట్ సెట్స్ ఉంటాయి యూజువల్లీ, రైట్? మీ మీ వెల్ డిఫైన్ క్రైటీరియా బట్టి యూ కెన్ డిఫైన్ సెట్, రైట్? బట్ ఫ్యూ ఆఫ్ దీస్ ఆర్ ద స్టాండర్డ్ సెట్స్ ఇన్ మ్యాథ్స్, రైట్? విచ్ ఆర్ రిగరస్లీ యూస్డ్ ఎవ్రీవేర్, రైట్? దీస్ ఆర్ ద వెరీ స్టాండర్డ్ సెట్స్. ఐ థింక్ మీరు మోస్ట్లీ చూసుంటారు బిఫోర్ 10th లో 9th లో అట్లా, బట్ వీ కెన్ క్విక్లీ వాక్ త్రూ ఇట్, రైట్? సో ఫస్ట్ కామన్ సెట్ వచ్చేసి న్యాచురల్ నెంబర్స్, రైట్? న్యాచురల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ వాట్ ఎవర్ వి కౌంట్, రైట్? 1 2 3 4 5 6. సో సెట్స్ కెన్ బి గో అప్ టు ఇన్ఫినిటీ, 1 2 3 4 5 6. వెన్ ఐ సే వెల్ డిఫైన్, మనం పైన అనుకున్నట్టు వెల్ డిఫైన్ డజంట్ మీన్ ఫిక్స్డ్ సెట్ ఆఫ్ నెంబర్స్ ఉండాలి, ఫిక్స్డ్ సెట్ ఆఫ్ ఐటమ్స్ అని కాదు. డెఫినేషన్ క్లియర్ గా ఉండాలి. ఐటమ్స్ ఇన్ ద సెట్ కెన్ బి అన్లిమిటెడ్, రైట్? సెట్ లో ఐటమ్స్ అన్లిమిటెడ్ ఉన్న డెఫినేషన్ క్లియర్ గా ఉంటే చాలు. సో న్యాచురల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ from 1 2 3 4 5 6 to unlimited, right? Or infinity. And whole numbers is nothing but 0 plus natural numbers, right? All the natural numbers and also 0 is whole numbers. Integers again, negative integers, positive integers and 0, right? Minus infinity nunchi plus infinity. And rational numbers, సో రేషనల్ నెంబర్స్ అనేవి పీ బై క్యూ ఫామ్ లో ఉంటాయి, వేర్ పీ క్యూ ఆర్ ద ఇంటిజర్స్ అండ్ క్యూ నాట్ ఈక్వల్ టు 0, రైట్? సో ఇప్పుడు మీరు 2/0 ఈజ్ నాట్ ఎ రేషనల్ నెంబర్, రైట్? అదే 2/3 ఆర్ జస్ట్ 2, బికాస్ 2 ఈజ్ నథింగ్ బట్ 2/1, రైట్? దీస్ ఆర్ ఆల్ రేషనల్ నెంబర్స్, రైట్? ఐ హావ్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్, రైట్? సో రేషనల్ నెంబర్ ఈస్ ఎనీథింగ్ విచ్ ఇస్ రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ వేర్ క్యూ నాట్ ఈక్వల్ టు 0, రైట్? ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే 0.75 ఇచ్చిన మనం ఇమీడియట్ గా ఇది పీబైక్యూ ఫామ్ లో లేదు అనుకోవచ్చు, బట్ ఇఫ్ యూ స్ప్లిట్ ఇట్, రైట్, 75/100 ఇట్స్ ఇన్ పీబైక్యూ ఫామ్. 75 is an integer, 100 is an integer, right? So even if it's 0.333, right, where something repeats, that is nothing but 1/3, right? It's still in pbyq form, right? So ఇవన్నీ రేషనల్ నెంబర్స్. ఓకే, now what are irrational numbers, right? Irrational numbers ఏంటంటే ఆపోజిట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, రైట్? మనం పీ బై క్యూ ఫామ్ లో రాయలేం వాటిని, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 వాల్యూ ఇస్ లైక్ ఇక్కడ 1.4121. అది నెవర్ రిపీట్ అవ్వదు, అలానే ఒక ఎండ్ లేదు దానికి, రైట్? ఎండ్ ఉంటుంటే కనీసం ఈవెన్ ఇఫ్ ఇట్స్ 10 decimals 20 decimals యూ కెన్ డూ ఆల్ దోస్ 20 by 100 20 times. దట్ ఈస్ స్టిల్ ఏ పీ బై క్యూ ఫామ్. బట్ ఇక్కడ ఏంటంటే నెవర్ రిపీట్స్ అండ్ ఆల్సో నెవర్ ఎండ్స్, రైట్? దట్స్ వై రూట్ 2 ఇస్ ఇర్రేషనల్, రైట్? సేమ్ ఫర్ రూట్ 3 పై. మీరు ఈ అనే కాన్స్టెంట్ వాల్యూ తీసుకున్నా ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. ఎందుకు ఇర్రేషనల్? యూ కాంట్ డినోట్ ఇన్ ఎ ఫార్మ్ పీ బై క్యూ అండ్ ఆల్సో ఇట్ నెవర్ రిపీట్స్, రైట్? ద ప్యాటర్న్ నెవర్ రిపీట్స్ అండ్ ఇట్ గోస్ టు అన్లిమిటెడ్, రైట్? సో సింపుల్ టెక్. డెసిమల్ టర్మినేట్ అయినా ఆర్ రిపీట్ అయినా రేషనల్, decimal never ends or never repeats is rational, right? So I hope rational irrational clarity వచ్చింది. So yeah, q is rational numbers, right? We denote rational numbers with q, and real numbers అంటే basically all rational and irrational numbers, right? It is r. Z plus is only all positive integers, and q plus is positive rationals and r plus is positive reals, right? Only positive reals తీసుకుంటే, not 0, like greater than 0. మనం ఎప్పుడైతే పాజిటివ్ ఉంటామో 0 తర్వాత. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టాండర్డ్ సెట్ ఇన్ మ్యాథమెటిక్స్. ఐ థింక్ మీకు కనుక ఈ 5 తెలిసి ఉంటే ఈ 3 ఆర్ నథింగ్ బట్ వేరియంట్, రైట్? ఓన్లీ పాజిటివ్ తీసుకుంటే దీస్ 3 కమ్స్, రైట్? సో న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్. దీంట్లో ఎటువంటి డౌట్ లేదని అనుకుంటున్నా. ఆల్సో ఇంకోటి మీకు జనరల్ గా అండర్స్టాండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మ్యాథమెటిక్స్, రైట్? ఇప్పుడు నేను చెప్పినా, వేరే వాళ్ళు చెప్పినా, ఎనీ ఎడ్యుకేటర్ చెప్పినా మీకు ఆ మూమెంట్ లో మీకు ఏదో డౌట్ వచ్చి ఉంటుంది విచ్ వీ కుడ్ంట్ ఆన్సర్, రైట్? అప్పుడు మీరు మా వీడియో పాజ్ చేసేసి నౌ ఇన్ ద ఏఐ వరల్డ్ వీఆర్ లివింగ్ ఇన్, రైట్? చాట్ జీపీటీ అని, క్లాడ్ అని ఏవేవో ఉన్నాయి.
ఒకసారి మీ క్వశ్చన్ దాన్ని అడగండి. గెట్ క్లారిటీ బిఫోర్ యూ మూవ్ ఆన్, రైట్? దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. గెట్ క్లారిటీ, స్పెండ్ టైం. చాలాసార్లు పాజ్ చేయండి ఈ వీడియోని, అవుట్ సైడ్ లో క్లారిటీ తెచ్చుకోండి. నాదని కాదు, ఏ వీడియో చూసినా ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ మీ మైండ్ ఒక డౌట్ వచ్చింది అనుకోండి, ఎందుకు ఇది అలా అని, జస్ట్ యాడ్ ఎ కామెంట్. బట్ బెటర్ థింగ్ ఈజ్ కమెంట్ చేసిన టైం వేస్ట్ అంతా. Better thing is open ChatGPT or open any cloud tool, AI tool, and ask your question, right? Uh, that would clear, right? మీరు డైలీ ఇలా అండర్స్టాండింగ్ చేసుకుంటూ మీకున్న డౌట్స్ ని మీరే సాల్వ్ చేసుకుంటూ వెళ్తేనే మీరు విత్ ఇన్ నో టైమ్ యూ విల్ సీ దట్ గ్రోత్, రైట్? ఐ థింక్ ఎప్పుడైనా ఈ మ్యాథ్స్ కానీ ఎనీ టాపిక్ లర్నింగ్ ఎప్పుడు కొంచెం గ్రోత్ ఎట్లుంటుందంటే, మనం ఇనిషియల్ డేస్ లో గ్రోత్ అంత కనిపించదు, బట్ అదే కన్సిస్టెన్సీ చేసుకుంటూ వెళ్తే సడన్ గా ఇట్లా పెరుగుతూ ఉంటుంది, రైట్? సో మీకు ఏవైతే చిన్న చిన్న డౌట్స్ ఉంటాయో అవి యూజ్ ఏఐ హెల్ప్ ఆర్ కామెంట్ హియర్ ఆల్సో, ఐ ట్రై టు రెస్పాండ్, బట్ కామెంట్ ఎందుకైనా టైం పడతా ఉంటుంది. సో యూజ్ ఏఐ హెల్ప్, యూజ్ ChatGPT అండ్ ఆస్క్ దిస్ క్వశ్చన్. ఓకే, నో నేను చెప్పాను కదా ఇప్పుడు మనం సెట్ ని ఎలా రిప్రజెంట్ చేయాలని. మెయిన్లీ టూ ఫార్మ్స్ అండి, రైట్? ఫస్ట్ ఈజ్ రాస్టర్ ఫార్మ్, రైట్? ఈ రోస్టర్ అనే పదం మీరు వింటూ ఉంటారు ఎప్పుడైనా, లైక్ టీమ్ రాస్టర్ ఏంటి, క్రికెట్ లో టీమ్ రాస్టర్ కానీ, బాస్కెట్ బాల్ వాట్స్ రాస్టర్, ఎవరెవరు రాస్టర్ లో ఉన్నారు, దట్స్ నథింగ్ బట్ ఆ ఐటమ్స్ లో ఉన్న వాళ్ళందరినీ మనం కర్లీ బ్రేసెస్ పెట్టడం ఈజ్ రాస్టర్ ఫామ్, రైట్? ఇప్పుడు రాస్టర్ ఫామ్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ 8 న్యాచురల్ నెంబర్స్ అనుకున్నాను, వాటిని నేను ఇక్కడ రాస్తున్నాను. 6, 7, 8. So this is nothing but roster form. You are explicitly writing elements in the list, right? Elements in the set, right? సో ఇంకోటి మనకి సెట్ అంటే ఆర్డర్ డజంట్ మ్యాటర్. మీరు 1, 2, 3 అయినా 3, 1, 2 అయినా బోత్ ఆర్ సేమ్ సెట్స్, రైట్? అండ్ నో రిపీట్స్, రైట్? ఇప్పుడు మనం వాట్ ఆర్ ద లెటర్స్ ఇన్ స్కూల్ అంటే ఇక్కడ రిపిటేషన్ వచ్చినా బట్ మీ సెట్ లో ఆ రిపిటేషన్ అవసరం లేదు. అండ్ సమ్ చెప్పే కదా కొన్ని సెట్స్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ వెల్ డిఫైన్డ్, సెట్ మీన్స్ వెల్ డిఫైన్డ్ బట్ ఇట్ కెన్ స్టిల్ బి వెరీ అన్లిమిటెడ్ కౌంట్, రైట్? సో వెన్ యూ వాంట్ యూస్ ఫర్ ఇన్ఫినిటీ జస్ట్ మార్క్ విత్ డాట్స్, రైట్? This is usually common notation how we use sets. So yeah, these are some examples, right? Vowels, this is a fixed set, AAU, and some other example is give me a set where even numbers less than 10, right? A roster form letter has some 2, 4, 6, 8. Actually 0 also, right? 0 also here. Okay. అనదర్ ఫార్మ్ ఇస్ సెట్ బిల్డర్ ఫార్మ్. ఇప్పుడు మీరు రాస్టర్ ఫామ్ లో చూసినట్టయితే మనం ఎలిమెంట్స్ అక్కడ పెడుతున్నాం డైరెక్ట్లీ బ్రేసెస్ లో, కర్లీ బ్రేసెస్ లో రైటింగ్ ద ఎలిమెంట్స్, రైట్? అండ్ ఇప్పుడు ఎవరైనా ఆ సెట్ నే చూస్తే బేస్డ్ ఆన్ దట్ ఎలిమెంట్స్ దే విల్ ట్రై టు కమ్ అప్ విత్ ఏ క్రైటీరియా, రైట్? సో ఇప్పుడు నేను ఎవరైనా ఈ సెట్ చూస్తారు 0, 2, 4, 6, 8 అనేది, ఓకే, దే కెన్ థింక్ దట్ ఓకే ఈ సెట్ లో ఎలిమెంట్ ఉండే క్రైటీరియా ఏంటంటే ఈవెన్ నెంబర్ అయ్యి లెస్ దాన్ 9 or less than 10 అయి ఉండాలి, right? We'll represent the set by its elements, right, in the roster form. But in the set builder form, we represent the set by its criteria, right, by its definition. We don't write the elements, but we define the condition of the set, right? ఇదే ఎగ్జాంపుల్ నేను వోవెల్స్ వి ని ఇక్కడ రాయొచ్చు, రైట్? సెట్ వి ఇస్ సో దట్ ఎక్స్ వేర్ ఎక్స్ ఈజ్ ఏ వోవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్, రైట్? మనం కండిషన్ ఇస్తాం ఎనీ ఎక్స్ which is a vowel in English alphabet is an element in this set, right? ఇంకోటి ఇది ఈవెన్ దాన్ని ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నా ఇట్లా పెట్టచ్చు, రైట్? ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈవెన్ అండ్ ఎక్స్ లెస్ దెన్ 10, రైట్? ఇట్లా వెల్ డిఫైన్డ్ క్రైటీరియా మెన్షన్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఈ యాప్స్ వాడుతుంటారు, జొమాటో, స్విగ్గీ, రైట్? ఇక్కడ మనకు ఒక యూజువల్ గా వాళ్ళు ఇంటర్నల్ గా ఫిల్టర్స్ లో ఇట్లా సెట్స్ వాడుతూ ఉంటారు, రైట్? గెట్ మీ మీరు కండిషన్స్ పెడతారు కదా, రెస్టారెంట్ విత్ ఇన్ దిస్ రేడియస్ అండ్ దెన్ ఈ రేటింగ్ దట్ సంథింగ్ బట్ సెట్, రైట్? విచ్ ఎవర్ రెస్టారెంట్ మ్యాచింగ్ దట్ వెల్ డిఫైన్డ్ క్రైటీరియా దే ఫాల్ అండర్ యువర్, మీ రిజల్ట్స్ లో వాళ్ళు వస్తారు, రైట్? మీ రిజల్ట్స్ ఇస్ నథింగ్ బట్ సెట్. Your results, whatever you see on the Swiggy or Zomato, all the restaurants are based on the well-defined criteria. What is that criteria? ఇంత రేటింగ్స్ అనో, ఇంత లొకేషన్, విత్ ఇన్ దిస్ లొకేషన్ ఉండాలనో, రైట్?
So core concept behind that is still the same, right? Everything in this, every collection which has a true meaning is a set. Okay. ఓకే. ఇప్పుడు మనం కాన్సెప్ట్ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ అండ్ దెన్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ కొన్ని సాల్వ్ చేద్దాం. ఓకేనా? బట్ నేను చెప్పేది ఏంటంటే ఒక రికమెండేషన్ ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరు ఎప్పుడైనా ఇట్లా లెక్చర్స్ వేరే ఎడ్యుకేటర్స్ నుంచి ఒక యూట్యూబ్ వీడియోస్ నుంచి నేర్చుకున్నప్పుడు అక్కడ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు వెంటనే ఇమీడియట్గా పాజ్ చేయండి, రైట్? పాజ్ చేసుకొని సొంతంగా ట్రై చేయండి, రైట్? ట్రై టు అండర్స్టాండ్ ద క్వశ్చన్, ట్రై టు సాల్వ్ ఫస్ట్, రైట్? ఒక టైం లిమిట్ పెట్టుకోండి, మేబీ 2 to 3 minutes. ఇఫ్ యూ కాంట్ ఫిగర్ ఇట్ అవుట్ దెన్ ప్లే ద వీడియో అండ్ వాచ్ ఇట్. బట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీరు ట్రై చేయండి. ఎందుకంటే మన మజిల్ మెమరీ, రైట్? మనకు మైండ్లో ఇంట్యూషన్స్ వస్తాయి ప్రతిసారి మనం ఇఫ్ యూ కీప్ ప్రాక్టీసింగ్. అప్పుడే మనకి మెమరీలో కొత్త క్వశ్చన్ చూసినప్పుడు అరే ఈ అప్రోచ్ ఐ కెన్ ట్రై ఆర్ ఈ అప్రోచ్ ఐ కెన్ ట్రై, ఐ కెన్ డూ దిస్, ఇట్లా అని కొన్ని ఐడియాస్ వస్తూ ఉంటాయి. దానికోసం ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే మనం ఎన్ని వీడియోస్ చూసినా మనకు ఆ మజిల్ మెమరీ, ఆ మైండ్లో ఇంట్యూషన్స్ రావు. ఓకేనా? ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ టు ప్రాక్టీస్, రైట్? మనం ప్రాక్టీస్ చేయాలి, మనం ట్రై చేయాలి, రైట్? ఇట్ డజంట్ మీన్ మీరు నెంబర్ ఆఫ్ అవర్స్ వాచ్ చేసి వాళ్ళ సొల్యూషన్స్ అర్థం చేసుకోవడం కంటే ట్రై చేసి అర్థం చేసుకోవడం ఈజ్ ఫార్ బెటర్, రైట్? సో ఎనీ క్వశ్చన్ ఇప్పటి నుంచి నేను చూపించేది ఒకసారి ఇమీడియట్లీ పాజ్ చేసి ఓ 2 minutes స్పెండ్ టైమ్ ఆన్ ఇట్, రైట్? స్పెండ్ టైమ్ టు సాల్వ్ ఇట్, రైట్? మీరు సాల్వ్ చేస్తే వీడియోని నెక్స్ట్ క్వశ్చన్ మూవ్ చేసేసుకోండి. ఇఫ్ సాల్వ్ చేయలేకపోతే దెన్ వాట్స్ ఎక్స్ప్లెనేషన్, రైట్? సో విత్ దట్ లెట్స్ గెట్ టు ద క్వశ్చన్. ఓకే. మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే రైట్ ద సొల్యూషన్ సెట్ ఇన్ ద రాస్టర్ ఫామ్. ఓకేనా? రాస్టర్ ఫామ్ లో రాయమంటాడు. ఏంటి సొల్యూషన్ సెట్ ని? సో వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఈక్వేషన్, రైట్? ఐ థింక్ గోయింగ్ బ్యాక్ మీకు ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే ఏంటో తెలిసి ఉండొచ్చు, రైట్? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సొల్యూషన్ ఎలా కనుక్కోవచ్చు, లైక్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రైట్? సో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను, బట్ ఇఫ్ యూ డోంట్ నో, రైట్, ఇట్స్ ఓకే, ఇట్స్ కంప్లీట్లీ ఓకే. మీకు రూట్స్ ఎలా కనుక్కోవడం పాజ్ చేయండి అండ్ దెన్ గో బ్యాక్ టు ChatGPT or go back to any other YouTube video, try to learn how to find the roots of the quadratic equation and then come back and answer this question, right? So 2 steps, right? First is solve equation. Second, write in raster form. ఈ టూ మెయిన్ స్టెప్స్ ఉంటాయి మనకి. ఓకేనా? బేసిక్గా మీది ఈ నేచర్ రాండి. సో ఎనీ సొల్యూషన్ కెన్ బి డివైడ్ ఇంటూ ఏ స్మాల్ సబ్ సొల్యూషన్స్, రైట్? చిన్న చిన్న సాల్వ్ చేసుకొని లాస్ట్ ఒక ఫైనల్ సొల్యూషన్ తేవచ్చు, రైట్? సో ఇది వెరీ మైనర్ సొల్యూషన్. ఈ టూ స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ ది రూట్స్, రైట్? మనం దీనికి రూట్స్ కొట్టుకోవాలంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ దీన్ని ఎక్స్ 2x మైనస్ ఎక్స్ అని రాయొచ్చు. సో ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 1 is 0, right? Now x could be -2 or 1, right? ఇవి రూట్స్ మీరు పెట్టి చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను -2 పెడితే 4 ప్లస్ -2 -2, రైట్? విచ్ ఇస్ నథింగ్ బట్ 0. అదే 1 పెడితే కూడా 1 స్క్వేర్ ఇస్ 1, 1 ప్లస్ 1 -2 ఇస్ స్టిల్ 0. ఓకే. సో దీస్ 2 ఆర్ ద రూట్స్. సో ఈ పార్ట్ నౌ వి షుడ్ రైట్ దోట్ ఇన్ ద రాస్టర్ ఫామ్. సో మనం ఒక సొల్యూషన్ ఇస్ అనుకుంటే -2 1, దిస్ ఈస్ ద ఆన్సర్, రైట్? Or you can sometimes write set of order, doesn't really matter, right? Or this can also be an answer. Okay. Yeah. So next example, right? Again, pause and try to solve. Okay. Write the set in a raster form. మనకి ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చాడు, అంటే క్రైటీరియా డిఫైన్ చేశారు ఆల్రెడీ, రైట్? వాట్ ఈస్ దట్ క్రైటీరియా? ఎక్స్ ఈజ్ ఏ పాజిటివ్ నెంబర్. ఓకే. సో ఎక్స్ బిలాంగ్స్ టు సెట్ ప్లస్ అండ్ ఇంకో కండిషన్, రైట్? నాట్ జస్ట్ ఏ పాజిటివ్ ఇంటిజర్, అది పాజిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి, ప్లస్ ఎక్స్ స్క్వేర్ షుడ్ బి లెస్ దాన్ 40, రైట్? సో అండర్స్టాండ్ ద క్వశ్చన్ వెరీ వెల్. మనకి సెట్ బిల్డర్ ఫామ్ లో ఒకటి ఇచ్చారు, వెల్ డిఫైన్డ్ క్రైటీరియా ఇచ్చారు. వాట్ ఈస్ దట్ క్రైటీరియా? ఎక్స్ షుడ్ బి ఏ పాజిటివ్ ఇంటిజర్ అండ్ ఎక్స్ స్క్వేర్ షుడ్ బి లెస్ దాన్ 40, రైట్? దాన్ని మనం రాస్టర్ ఫామ్ లో రాయాలి, రైట్? సో పాజిటివ్ ఇంటిజర్స్ అంటే మనకి జెడ్ ప్లస్ డిస్కస్ చేసాం కదా. పాజిటివ్ చేస్తారు 1 2 3, ఓకే. So it's a solution. So 1 square is less than 40. 2 square is still less than 40. 3 square also 9 less than 40. 4 square 5 square 25.
6 square 36, 7 square is 49, right? So 7 will fail this condition, right? 8 square is 64, so that will also fail. Anything after 7, right? 7 దాటినప్పటి నుంచి ఏదైనా square is greater than 40, right? So అవన్నీ fail అవుతాయి. So this is our answer. Okay. Example 3. Okay. Again, pause and try. Write in set builder form. ఆపోజిట్ రాస్టర్ ఫామ్ లో మనకు ఆన్సర్ ఇచ్చారు, సెట్ ఇచ్చారు, దాన్ని మనం సెట్ బిల్డర్ ఫామ్ లో రాయాలి. సో మెయిన్ థింగ్ ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్ లో వెల్ డిఫైన్డ్ క్రైటీరియా ఆల్రెడీ డిఫైన్డ్ ఉంటుంది. మనం ఆ డెఫినేషన్ నుంచి ఐటమ్స్ తెచ్చుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఐటమ్స్ ఇస్తారు రాస్టర్ ఫామ్ లో. వీ హ్యావ్ కలెక్షన్, వీ హ్యావ్ ద కలెక్షన్, వీ షుడ్ ఫ్రమ్ ద కలెక్షన్ వీ షుడ్ ట్రై టు ఐడెంటిఫై ద ప్యాటర్న్, రైట్? ఆ ప్యాటర్న్ నుంచి ఒక డెఫినేషన్ మనం సృష్టిస్తాం. ఓకేనా? సో ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారు 1 4 9 16 25. ఓకేనా? ప్యాటర్న్ వెరీ ఎవిడెంట్ గా ఉంది. సో ఇదేంటి? ఆల్ ద స్క్వేర్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ కదా. 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్, రైట్? సో మనం సెట్ బిల్డర్ ఎట్లా రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ వేర్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. ఓకే, అంతే, as simple as that, right? For every natural number we take x square. Okay, this is set builder form. మళ్ళీ అగైన్ రైట్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇలా కొన్ని ఎలిమెంట్స్ ఇచ్చారు. ఓకేనా? 1/2 2/3 3/4 4/5 5/6 6/7. ఓకే, ఇక్కడ కూడా మీరు గమనిస్తే ప్యాటర్న్ ఉంది. ఏంటంటే డినామినేటర్ న్యూమరేటర్ కంటే +1 ఎక్స్ట్రా ఉంది. ఓకేనా? సో మనకు ఆ ప్యాటర్న్ వచ్చేసి ఇట్లా k/k+1. ఓకే, ఎవ్రీ ఎలిమెంట్ ఇస్ ఇన్ ఫార్మ్ k/k+1 ఫార్మ్. బట్ అన్లిమిటెడ్ దాకా ఉందా? లేదు. ఇట్స్ ఎండింగ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 అండ్ ఎండింగ్ ఎట్ 6. ఓకే, సో మనం దీంట్లో రాయొచ్చు సంథింగ్ లైక్ k/k+1 వేర్ k బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్. ఎందుకంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది, రైట్? బట్ k ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 6 ఆర్ k లెస్ దెన్ 7 అని కూడా రాయొచ్చు, న్యాచురల్ నెంబర్ కాబట్టి. సో దిస్ ఈస్ ద సెట్ బిల్డర్ ఫామ్, రైట్? నెక్స్ట్ ఇట్లా మ్యాచ్ అన్నారు. ఇక్కడేమో మీరు గమనిస్తే ఇక్కడ కొంచెం సెట్ బిల్డర్ ఫామ్ లాగా ఉంది. అంటే డెఫినేషన్ ఇచ్చారు, వెల్ డిఫైన్ క్రైటీరియా లాగా ఇచ్చారు. ఇక్కడేమో యాక్చువల్ ఎలిమెంట్స్ ఉంటాయి, రైట్? మనం రెండింటిని మ్యాచ్ చేయాలి. ఓకేనా? సో వీ కెన్ గో 1 by 1, రైట్? ఇక్కడ మనం ఈ సెట్ బిల్డర్ ని వీ కెన్ ట్రై టు బ్రేక్ ఇన్ టు ఏ రాస్టర్ ఫామ్, రైట్? ఇక్కడ ఏం తీసుకుంటే ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ అంటే పాజిటివ్ ఇంటిజర్స్, రైట్? ఎక్స్ షుడ్ బి పాజిటివ్ ఇంటిజర్ అండ్ ఎక్స్ క్యూబ్ మస్ట్ బి లెస్ దాన్ 100. ఓకేనా? ఆ 2 కండిషన్స్, రైట్? సో మనం 1 నుంచి స్టార్ట్ చేస్తే పాజిటివ్ ఇంటిజర్ కాబట్టి 1 నుంచి స్టార్ట్ చేయాలి. 1 ఈజ్ సాటిస్ఫైయింగ్ బోత్ ద కండిషన్స్. ఇట్స్ ఎ పాజిటివ్ ఇంటిజర్, ఇట్స్ లెస్ 1 క్యూబ్ ఇస్ లెస్ దాన్ 100. Same for 2 cube, right? 2 cube still less than 100. 3 cube also less than 100, 27. 4 cube is 64. 5 cube is 125, right? So 5 cube to 6 ఏది వచ్చినా it will fail the criteria. Okay, cool. ఇప్పుడు అదే క్వశ్చన్ నేను జస్ట్ ఇట్లా మార్చాను అనుకోండి. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ ప్లస్ కాకుండా అజ్యూమ్ ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ ఉంది, రైట్? ఇట్ కెన్ బి ఎనీ ఇంటిజర్. ఓకే, లిటిల్ వేరియంట్, రైట్? వేరియంట్ x belongs to z అనుకోండి. అండ్ సేమ్ కండిషన్ x క్యూబ్ లెస్ దాన్ 100. ఓకే, ఇక్కడ మనకి నెగిటివ్ క్యూబ్ నెగిటివే, రైట్? సో -1 క్యూబ్ ఇస్ -1. సో దీని ఆన్సర్ ఏమయ్యేది ఉంటే మనకి నెగిటివ్ ఇన్ఫినిటీ దాకా పోయి ఇట్లా -3 -4 సారీ -2 -1 0 1 2 3 4 ఇది అయ్యేది మన ఆన్సర్. ఓకేనా? జస్ట్ మీరు ఎప్పుడైనా క్వశ్చన్ ఇస్తే అంటే వేరియేషన్ స్టైల్ చేయండి కావాలనుకుంటే. ఓకే, నెక్స్ట్ బి. ఇక్కడ ఏమంటున్నారు? ఎక్స్ బిలాంగ్స్ టు ఏ న్యాచురల్ నెంబర్, రైట్? సో 1 2 3 అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎక్స్ డివైడ్స్ 12 అంటే 12 డివైడెడ్ బై ఎక్స్ చేస్తే రిమైండర్ 0 రావాలి, రైట్? సో అది తెలిసిందే మనకి ఏమేమి ఉంటాయో. సో 12 డివైడెడ్ 1 2 3 4 5 12 డివైడెడ్ బై 5 రిమైండర్ 2 నాట్ 0, రైట్? సో 6 మళ్ళీ 7 8 9 10 11 ఏవి కావు, మళ్ళీ 12. సో 12 తర్వాత 13 14 ఇవి ఏవి తీసుకున్నా మనకి రిమైండర్ ఎప్పటికీ 0 రాదు, రైట్? సో దట్స్ ఆన్సర్. అండ్ సి, ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ ఎనీ ఇంటిజర్ అండ్ ఎక్స్ స్క్వేర్ -9 ఈక్వల్ టు 0. సో ఎక్స్ బిలాంగ్స్ టు 9 అండ్ ఎక్స్ స్క్వేర్ -9 ఈక్వల్ టు 0. అది మీరు సాల్వ్ చేస్తే ఎక్స్ విల్ బి +or -3, రైట్?
9 ఇటు వచ్చి స్క్వేర్ రూట్ ప్లస్ ఆర్ మైనస్ 3ని స్క్వేర్ చేసినా -3ని స్క్వేర్ చేసినా ఆన్సర్ ఇస్ 9, రైట్. సో ఇక్కడ దీన్ని -3 and 3 అని రాయొచ్చు, రైట్. నెక్స్ట్ డి, ఎక్స్ ఈజ్ లెటర్ ఆఫ్ ప్రిన్సిపల్. ఓకే, మనం గుర్తుంటే మనం డిస్కస్ చేస్తాం కదా, సెట్లో వన్ ఆఫ్ ద కండిషన్ ఆర్డర్ డజంట్ మ్యాటర్, ఎట్ సేమ్ టైం నో నీడ్ ఆఫ్ డూప్లికేట్స్, రైట్. మనకి ఏది రిపీట్ కాదు. ఓకే, సో ఇక్కడ PRINC, ఐ ఈజ్ ఆల్రెడీ ప్రెసెంట్, సో మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. పి కూడా అంతే, AL, రైట్, అది. అండ్ నెక్స్ట్ ఈ వస్తే x బిలాంగ్స్ టు W ఇస్ నథింగ్ బట్ హోల్ నెంబర్స్, రైట్. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి ఇన్ఫినిటీ, పాజిటివ్ ఇన్ఫినిటీ. ఓకే, అండ్ x² ఈక్వల్ టు 0 అంటున్నారు. సో వెన్ విల్ x² ఈక్వల్ టు 0 ఇఫ్ x ఈజ్ అన్ హోల్ నెంబర్, రైట్. ఏ పాజిటివ్ అయినా 1² 149 ఇట్ విల్ బి గ్రేటర్ దెన్ 0. సో దిస్ విల్ ఓన్లీ హ్యాపెన్ వెన్ x ఈజ్ 0, ఓన్లీ వన్ ఎలిమెంట్ ఇన్ ద సెట్. ఓకే, సో దీన్ని బట్టి మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆర్ ద సెట్స్. సో కొన్ని ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులో వాట్ ఆర్ ద సెట్స్ అని అడుగుతున్నారు. అండ్ మనం జస్టిఫికేషన్, రైట్, జస్టిఫై. లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. అగైన్ వెరీ క్లియర్ డెఫినేషన్. వాట్ ఈస్ సెట్? A very well defined collection of elements, very well defined, that's a key, very well defined. So all months beginning with J, right, is it very well defined? మీరు ఆలోచిస్తే 12 మంత్సే ఉంటాయి ఎవరి దగ్గరైనా. సో 12 మంత్స్, అందులో జేతో స్టార్ట్ అయ్యేవి జనవరి, జూన్, జూలై, అంతే. సో 3, సో దట్స్ ఇక్కడైనా. సో వెరీ వెల్ డిఫైన్ క్రైటీరియా, దిస్ ఈజ్ ఎ సెట్, రైట్. నెక్స్ట్ వచ్చేసి 10 మోస్ట్ టాలెంటెడ్ క్రికెటర్స్ ఆర్ రైటర్స్ ఆఫ్ ఇండియా. ఓకే, 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఆఫ్ ఇండియా. ఇది వెరీ వెల్ డిఫైన్డ్. ఐ మీన్ ఇమీడియట్లీ చదువుతుంటే అట్లా అనిపిస్తుంది, బట్ వెన్ వి సే టాలెంటెడ్ ఈజ్ వెరీ సబ్జెక్టివ్, రైట్. కొంతమంది కొన్ని టాలెంట్స్ నచ్చుతాయి, కొంతమందికి అది టాలెంట్ కూడా అనిపించదు, రైట్. సో టాలెంట్ ఈజ్ ఎ వెరీ సబ్జెక్టివ్ వర్డ్ అది, రైట్. సో దట్స్ నాట్ వెరీ వెల్ డిఫైన్డ్. 11 బెస్ట్ క్రికెట్ ప్లేయర్స్ ఆఫ్ వరల్డ్. అగైన్ వెన్ వి సే బెస్ట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ బెస్ట్, రైట్. కొంతమందికి ఫీల్డింగ్ చేసిన వాళ్ళు బెస్ట్ అనిపిస్తారు, కొంతమందికి వేరే కేటగిరీ కదా. సో యూ కాంట్ రియల్లీ డిఫైన్ ఇట్. ఆల్ బాయ్స్ ఇన్ యువర్ క్లాస్. అగైన్ ఇక్కడ కూడా మనం సడన్గా ఇట్లా చెప్పట్లేదేమో ఇట్లా ఇది క్రైటీరియా అని, బట్ సిన్స్ ఇక్కడ మన క్లాస్లో బాయ్స్ అందరూ, ఇట్స్ స్టిల్ ఎ వెల్ డిఫైన్డ్ క్రైటీరియా, రైట్. ఆల్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 100, రైట్. సో దిస్ ఆల్సో కమ్స్ అండర్ వెల్ డిఫైన్డ్, ఎందుకంటే ఓన్లీ న్యాచురల్ నెంబర్స్, అందులో కూడా లెస్ దాన్ 100. సో 1 2 3 4 up to 99, అగైన్ వెరీ వెల్ డిఫైన్డ్. నావెల్స్ బై మున్షీ ప్రేమ్చంద్, రైట్. రైటర్ రాసిన నావెల్స్, అగైన్ వెరీ కలెక్షన్, వెరీ వెల్ డిఫైన్డ్. ఆల్ ఈవెన్ ఇంటిజర్స్, రైట్. అగైన్ వెరీ వెల్ డిఫైన్డ్ క్రైటీరియా. ఆ ఈవెన్ మీరు ఎవరైనా అదే లిస్ట్, లైక్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 0 2 4 6 up to infinity, రైట్. ఆల్ ఈవెన్ ఇంటిజర్స్. క్వశ్చన్స్ ఇన్ దిస్ చాప్టర్, అగైన్ దట్స్ ఆల్సో వెరీ వెల్ డిఫైన్డ్, రైట్. ఈ చాప్టర్, అదే చాప్టర్ మీకు ఎవరు ఇచ్చినా అవే క్వశ్చన్స్. ఓకే, మోస్ట్ డేంజరస్ యానిమల్ ఆఫ్ వరల్డ్, రైట్. ఇక్కడ మళ్ళీ డేంజర్ ఇస్ వెరీ సబ్జెక్టివ్. కొంతమందికి డాగ్స్ అంటే భయం ఉండదు, కొంతమందికి ఉంటుంది. కొంతమంది కాక్రోచ్ అంటే కూడా భయం ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో డేంజర్ ఇస్ వెరీ సబ్జెక్టివ్ ఫీలింగ్, రైట్, సబ్జెక్టివ్ వర్డ్. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ వెరీ వెల్ డిఫైన్డ్ సెట్. మేక్ సెన్స్? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమంటున్నారు, ఒక సెట్ ఆల్రెడీ ఇచ్చాడు, సెట్ ఈస్ ప్రీ గివెన్, అండ్ దెన్ వీ షుడ్ ఫిల్ విత్ ఎప్సిలాన్. అంటే డస్ ఇట్ బిలాంగ్స్ టు ఆర్ డస్ నాట్ బిలాంగ్ టు, రైట్. వెరీ సింపుల్. 5 బిలాంగ్స్ టు సెట్లో ఉంటే బిలాంగ్స్ టు, సెట్లో లేకపోతే డస్ నాట్ బిలాంగ్ టు. సో 8 అనేది సెట్లో లేదు, 0 అనేది సెట్లో లేదు. అట్లా ట్రై టు డూ దిస్ థింగ్స్, రైట్. ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు ఎప్సిలాన్, డస్ నాట్ బిలాంగ్ టు, రైట్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ ఇన్ రాస్టర్ ఫామ్ గివెన్ ఫ్యూ సెట్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. కొన్ని సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చారు, దాన్ని మనం రాస్టర్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి, రైట్. విచ్ ఈజ్ ఈజీ. ఐ ఫీల్ దిస్ ఈజ్ వెరీ ఈజీ కంపేర్డ్ టు కన్వర్టింగ్ ఫ్రమ్ రాస్టర్ ఫామ్ టు సెట్ బిల్డర్ ఫామ్. అక్కడ మనం కనీసం ప్యాటర్న్ ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ డెఫినేషన్ వాళ్ళే ఇచ్చారు, జస్ట్ అంటే ప్లగ్ అండ్ ప్లే, కొన్ని నెంబర్స్ పెట్టి మనం తెచ్చేసుకోవాలి అంతే. ఇక్కడ మనకి ఫస్ట్ థింగ్ ఏమంటున్నారు, ఎక్స్ ఈజ్ ఇంటిజర్ సచ్ దట్ -3 less than or equal to x less than 7, right. Two conditions.
టేక్ ఓన్లీ ఇంటిజర్స్, ఆ ఇంటిజర్స్లో కూడా వాట్ ఎవర్ సాటిస్ఫైయింగ్ దట్ కండిషన్, రైట్? సో -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6, 7 రాయాలా వద్దాం? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఎవ్రీ క్యారెక్టర్ ఇన్ ద క్వశ్చన్ కొంచెం డీటెయిల్గా చూస్తే ఇక్కడ -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, హెన్స్ వి ఇంక్లూడెడ్, బట్ x లెస్ దాన్ 7, సో 7 అవసరం లేదు. ఓకే, అక్కడ లెస్ దాన్ ఈక్వల్ టు 7 ఉంటే 7 పెట్టాడు, రైట్? నెక్స్ట్ స్టేట్మెంట్ వస్తే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ద న్యాచురల్ నెంబర్, రైట్, విచ్ ఈస్ లెస్ దాన్ 6. సో న్యాచురల్ నెంబర్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి, రైట్? సో 1, 2, 3, 4, 5, రైట్? లెస్ దాన్ కాబట్టి 6 రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ x is a 2-digit, right? 2-digit, and sum of digits is equal to 8. Okay na? I'll just explain kada sum of 2 digits equal to 8 ante ఇప్పుడు మనకి 2 digit అనేది, రైట్? సో 1, 2, 3, 4 అనే సింగిల్ డిజిట్స్. సో 10 నుంచి స్టార్ట్ అవుతుంది. 10, 11, 12 విల్ గో అప్ టు 99. సో ఇవి మన పొటెన్షియల్ ఆన్సర్స్, రైట్? దిస్ ఇయర్ ఆల్ టూ. సో 2 కండిషన్స్ ఏంటి? అది 2 డిజిట్ అయి ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆ 2 డిజిట్స్ సమ్ చేస్తే వచ్చే నెంబర్ 8 అయి ఉండాలి, రైట్? 2 డిజిట్స్ సమ్ చేస్తే వచ్చే నెంబర్ 8 అయి ఉండాలి. సో 8 ఎప్పుడెప్పుడు వస్తుంది ఇది మనం మాట్లాడుకుంటే, సో 0 + 8 ఆర్ 8 + 0 ఈజ్ 8. సారీ, కొంచెం లైటింగ్ కరెంట్ పోయింది, బట్ లెట్స్ కంటిన్యూ. 0 + 8 ఆర్ 8 + 0 is still 8. 1 + 7 or 7 + 1 is still 8. 2 + 6 or 6 + 2 is still 8. 3 + 5 or 5 + 3. 4 + 4. అండ్ మళ్ళీ 5 + 3 రిటర్న్. సో ఇట్లాంటి పాసిబుల్ కాంబినేషన్స్ వచ్చిన డిజిట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు అస్, రైట్? సో ఇప్పుడు మనం 10 లెక్క పెడితే ఇప్పుడు 10 నుంచి 11 to 19లో 17 could be interested to us because 1 + 7, 17, right? మళ్ళీ 20s లో చూసుకుంటే 2 + 6 which is of interest to us. 30s లో చూసుకుంటే 35 is of interest to us. 40s లో చూసుకుంటే 44. అగైన్ ఇప్పుడు 50s లో చూసుకుంటే రిటర్న్ ఇట్లా 53, 60s లో 62, 71 అండ్ 8. ఓకే, అలా. సో క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకొని మనం సాల్వ్ చేసుకుంటా ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. నెక్స్ట్, ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ డివైజర్ ఆఫ్ 60. ఓకేనా? 60కి చాలా డివైజర్స్ ఉంటాయి, అంటే ఏవేవైతే రిమైనర్ 0 వస్తాయో అందులో వాట్ ఆర్ ద ప్రైమ్. ఓకే, సో మనం ఫోర్త్ కొన్ని ప్రైమ్ నెంబర్స్ తీసేసుకోండి, రైట్? 2, 3, 5, 7, 11, 13. ఐ థింక్ ఇక్కడ చాలా బాగుంది. సో 60 divided by 2, 3, yes, 5, right? 60/5, remainder is 0, right? 12 5 is 60. I think ఇంకా అంతే, ఇవే ప్రైమ్స్. మళ్ళీ ఏది 60తో డివైడ్ అదే కాదు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి లెటర్స్ ఇన్ ట్రిగ్నామెట్రీ. ఇది ఇక్కడ సాల్వ్ చేసేయచ్చు మనం బేసిక్గా. అగైన్ సేమ్ లైక్ ప్రిన్సిపల్ ఇందాక లాస్ట్ క్వశ్చన్ చూసినట్టు TRIGONME, T ఆల్రెడీ రాసాం, R ఆల్రెడీ రాసాం, Y, రైట్? సో సేమ్ వే లెటర్స్ ఇన్ బెటర్. ఐ థింక్ నేను అది ఫినిష్ చేయను, బట్ యూ కెన్ ఆల్వేస్ ఐ ట్రస్ట్ యూ, మీరు చేసేస్తారు అది. ఓకే, సో ఇలా మనం ఇచ్చిన సెట్ బిల్డర్ నుంచి రాస్టర్ ఫామ్లోకి మార్చుకోవచ్చు ఏదైనా. అగైన్ ఆపోజిట్, రైట్? రాస్టర్ టు సెట్ బిల్డర్ ఫామ్. మనం ఇక్కడ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేయాలి, లైక్ వెరీ ఈజీ. ఇది 3, 6, 9, 12. మీరు ఇక్కడ చూస్తే ప్యాటర్న్ ఏముంది? 3 మల్టిపుల్స్, రైట్? 3, 6, 9, 12. అన్లిమిటెడ్ దాకా ఉందా? లేదు, ఓన్లీ 12కి ఎండ్ అయిపోయింది, రైట్? సో ఇక్కడ ప్యాటర్న్ ఏంటి? ఇక్కడ మనం 3K అనుకోవచ్చు, సచ్ దట్ K ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ ఆర్ ఎ పాజిటివ్ ఇంటిజర్, ఎనీథింగ్, బోత్ ఆర్ సేమ్. అండ్ 1 less than or equal to
k less than or equal to 3 4s are 12, right? 4 ఇట్లా రాయొచ్చు. ఓకేనా? యాక్చువల్లీ మనం న్యాచురల్ నెంబర్ అంటాం కాబట్టి ఈ కండిషన్ కూడా అవసరం లేదు, రైట్? ఓన్లీ k less than or equal to 4 is fine. అదే వాట్ అబౌట్ దిస్? మనకి ప్యాటర్న్ మళ్ళీ 2 4 8 16 32, రైట్? 2 power 1 2 power 2 2 power 3 2 power 4 2 power 5, దట్స్ ద ప్యాటర్న్, రైట్? సో ఇక్కడ మనం 2 power k సచ్ దట్ k బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కడ దాకా వెళ్తుంది? k less than or equal to 5. ఓకే, సేమ్ వే ఐ థింక్ ఇది కూడా స్క్వేర్ కాదు, బట్ అదే 2 power కాదు, బట్ 5 power, రైట్? 5 power 1 5 power 2 5 power 3 5 power 4, రైట్? సో యా, మీరు చూసుకోండి. నెక్స్ట్ ప్యాటర్న్ ఏంటి? 2 4 6 up to infinity, right? All even numbers, right? So 0 is also an even number. -2 is also, so we can't really say all even numbers, but what we can say is such that 2k where k belongs to natural number, right? K belongs to natural number 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 2 4 1 4 900. What are these, right? What are these? మీరు చూస్తే ఇవి కూడా square of natural numbers, right? So this is nothing but k square such that k belongs to natural number but not till infinity. K is less than or equal to 10, right? Makes sense? So మనం దీన్ని రాస్టర్ సెట్ బిల్డర్ మార్చాం. నెక్స్ట్ సేమ్ అగైన్ సెట్ బిల్డర్ ఇచ్చారు, రాస్టర్లో మళ్ళీ మార్చాలి. ఐ థింక్ ఐ కెన్ లీవ్ దిస్ టు యూ, రైట్? దీన్ని మీరు పాజ్ చేసుకొని మీరు ట్రై టు సాల్వ్. ఓకే, మేబీ ఐ కెన్. సో ఎక్స్ ఈజ్ ఆడ్ న్యాచురల్ నెంబర్, ఐ కెన్ క్విక్లీ రైట్ ఇట్ అవుట్. ఫస్ట్ పాజ్ చేయండి, ట్రై చేయండి, నెక్స్ట్ ఈ వీడియో చూడండి, రైట్? ఎక్స్ ఈజ్ ఆడ్ న్యాచురల్ నెంబర్. సో 1 నుంచి స్టార్ట్ అయితే 3 and goes to infinity, right? And this one, x is an integer, right? X is an integer and it's -1. ఇప్పుడు మీ నెంబర్ స్క్వేర్ లో ఇక్కడ -1/2 ఉంటే ఇక్కడ 0 ఉంటుంది. ఇక్కడ 1 2 3 4 9/2 అంటే 4.5. సో ఇక్కడ 4.5 ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంటీజర్స్, రైట్? సో 0 1 2 3 4. Okay. Next, x is an integer and x square is less than or equal to 4. Okay. Video clarity కొంచెం మిస్ అవుతుంది. Okay. Yeah, x is an integer and x square less than or equal to 4. Again, right? Square కాబట్టి -2 -1 0 1 2 ఇవి ఏవైనా will satisfy this condition. Okay. Letter of loyal చూసుకోండి. మంత్ నాట్ హ్యావింగ్ 31 days, రైట్? సో మనకున్న 12 months లో ఎనీ మంత్ విచ్ డస్ నాట్ హ్యావ్ 31 days ఈజ్ అన్ ఎలిమెంట్, రైట్? సో ఫిబ్రవరి, ఐ థింక్ దట్స్ ఓన్లీ ఎడ్జ్ కేస్. ఫిబ్రవరి 28 or 29 days ఉన్నాయి, బట్ దట్ విల్ స్టిల్ సాటిస్ఫై దిస్ కండిషన్, రైట్? 31 days లేవు, దట్స్ ద కండిషన్ ఇక్కడ, రైట్? 1 day ఉన్నా 2 days ఉన్నా 28 days ఉన్నా 29 days ఉన్నా మ్యాటర్ కాదు, 31 days లేకపోతే చాలు, రైట్? సో ఫిబ్రవరి కూడా అందులో ఐటమే. ఓకే. అండ్ లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాన్సోనెంట్ ప్రిసీడింగ్ కే. సో మీకు ఆల్ఫాబెట్స్ రాస్తే ABCDEFGHIJK, ఓకేనా? ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ కాన్సోనెంట్ అనేది ఇంపార్టెంట్ మనకి, ఎందుకంటే కాన్సోనెంట్ ఈస్ ఎనీ ఆల్ఫాబెట్ విచ్ ఈస్ నాట్ అన్ ఓవెల్, రైట్? అండ్ ప్రిసీడింగ్ కే, రైట్? అంటే కే ముందు కూడా ఉండాలి, ఓకేనా? సో కే ముందంటే కే మన ఆన్సర్లో ఉండకూడదు. సో ఈ వీటిల్లో టేక్ ఇట్ అవుట్ ఓవెల్స్, రైట్? ఏ ఈజ్ అన్ ఓవెల్, AEI. సో రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ సెట్. ఓకే. అదే అగైన్ మ్యాచ్ రాస్టర్ విత్ సెట్ బిల్డర్, రైట్? మనం ఇప్పటికీ చాలా ఎగ్జాంపుల్స్ చేసాము. ఐ హోప్ మీరు ఇది చేయగలుగుతారు. పాజ్ చేసి ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ట్రై చేసి రాకపోతే చూడండి, ఎల్స్ యూ కెన్ స్కిప్ దిస్ సొల్యూషన్. ఓకే. ఇక్కడ అగైన్ నేను ఫాలో అయ్యేది ఏంటంటే ఈ మ్యాచ్ చేసే ముందు ఐ ట్రై టు ఫైండ్ ద ఆన్సర్స్ ఫర్ దిస్, రైట్? ఎక్స్ ఇస్ ప్రైమ్ డివైజర్ ఆఫ్ 6. ఓకే. 6 డివైజర్స్ ఏంటి? 1 2 3 6. ఈ నాలుగిట్లో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 and 3, రైట్? సో 2 and 3
ఎక్స్ ఈజ్ ఆడ్ న్యాచురల్ లెస్ దాన్ 10, రైట్? న్యాచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతాయి, రైట్? 2 కండిషన్స్, ఇట్ షుడ్ బి ఏ న్యాచురల్ నెంబర్, ఇట్ షుడ్ బి లెస్ దాన్ 10, రైట్? సో 1, 3, 5, 7, 9, ఓకే. ఎక్స్ ఈజ్ న్యాచురల్ డివైజర్ ఆఫ్ 6, నెక్స్ట్ ది, రైట్? ఇందాక అనుకున్నట్టు 1, 2, 3, 6 ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ ప్లస్ డివైజర్స్ ఆఫ్ 6. అండ్ ఎక్స్ ఈజ్ లెటర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఓకే. ఇక్కడ రాసినాం కదా, సేమ్. It's very simple. No duplications. Order doesn't matter, right? Letters ని తీసి రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఐ థింక్ ఇక్కడ దాకా మనం అన్ని ఎగ్జాంపుల్స్, అన్ని ఎక్సర్సైజెస్ తరోగా చేసినట్టు, రైట్? ఒకసారి చూడండి మళ్ళీ అగైన్, రైట్? మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇప్పటిదాకా మన నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. బట్ టిల్ నౌ వాట్ ఈజ్ ఎ సెట్, రాస్టర్ ఫామ్ అంటే ఏంటి, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి, రైట్? వాట్ ఆర్ సమ్ ఆఫ్ ద స్టాండర్డ్ సెట్స్ ఇన్ మ్యాథమెటిక్స్, రైట్? ఎనీ సెట్ విల్ బి బిల్డింగ్ ఆన్ దట్, బట్ మ్యాథమెటిక్స్ లో అవి స్టాండర్డ్ సెట్స్. అండ్ దెన్ రేషనల్ ఇర్రేషనల్ కన్నా మైన్యూట్ డిఫరెన్సెస్, రైట్? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ రేషనల్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఇర్రేషనల్, ఓకేనా? ఇట్లాంటి కొన్ని కాన్సెప్ట్స్, వెరీ ఫౌండేషనల్ కాన్సెప్ట్స్, రైట్? మీకు మోస్ట్లీ ఇవన్నీ ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, బట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడంలో మళ్ళీ ఈ న్యూయాన్సెస్ యూనో వెరీ క్రిస్టల్ క్లియర్ గా ఎడ్జ్ కేసెస్, అవి ఎగ్జాక్ట్ డెఫినేషన్స్ ఏంటి, యూనో ఆ బౌండరీస్ ఏంటి, న్యాచురల్ నెంబర్ అంటే 1 నుంచి, హోల్ నెంబర్ 0 నుంచి, రైట్? రాస్టర్ ఫామ్ ఏంటి, సెట్ బిల్డర్ ఫామ్ ఏంటి, ఇట్లాంటివన్నీ క్లియర్ కట్ గా తెలుసుకుంటే మనకి ఫ్యూచర్ లో చాలా హెల్ప్ అవుతుంది, ఓకేనా? సో అందరితోటి మనం ఈ వీడియోని ఎండ్ చేద్దాం. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఉన్నా, లైక్ ఇటువంటి క్వశ్చన్స్ యాడ్ చేయండి, ఆర్ ఇటువంటి ఫలానా నేను ఫస్ట్ టైం టీచింగ్ ఇన్ యూట్యూబ్, సో ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ టు సజెషన్స్, ఓపెన్ టు ఫీడ్బ్యాక్. సో ఏది వర్కౌట్ అవుతుంది, ఏది వర్కౌట్ అవ్వట్లేదు, ఇట్లాంటివి ఏది ఉన్నా మీరు ప్లీజ్ కామెంట్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ థర్స్డే మీకోసం తెస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ ఆల్, బాయ్.